రే సించాన్, ఇంతవరకు నువ్వు ప్రాణం లేని బొమ్మలు చూసావు. ప్రాణం ఉన్న బొమ్మను ఎప్పుడైనా చూసావా? ఆ బొమ్మకి ప్రాణం వచ్చి చాలామంది చిన్నపిల్లల్ని ఒకప్పుడు ఎత్తుకెళ్ళిపోయిందని స్టోరీ కూడా ఉంది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నలు చెప్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఏంటో తెలియదు. సరే కానీ ఆ బొమ్మ ఎలా ఉంటుందో చూడాలని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారా. సో ఫైనలీ ఆ బొమ్మ వచ్చేసి మన లాస్ సెంటర్స్కి వచ్చింది. ఆ బొమ్మ ఏంటో నీకు తెలుసా? ధనువన్న, ఈ రోజు నాకు సెలవు దొరికిందంటే నువ్వేదో బొమ్మల కథలు నాకు చెప్తున్నావేంటి? ఏంటి ధనువన్న, ఇప్పుడు నాకు ఏం నచ్చట్లేదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం పదా. బొమ్మలు గిమ్మలు నాకేం అవసరం లేదు. కావాలంటే నాకు బొమ్మలు కొనిపెట్టమన్నప్పుడు నువ్వు బొమ్మలు కొనిపెట్టవు, కానీ ఏదో బొమ్మను చూపించడానికి అయితే మాత్రం తీసుకెళ్తున్నావు. ఏంటి ధనువన్న, ఈ కట్టుకథలని నాకు చెప్తావేంటి? బొమ్మ ఏంటి చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోవడం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు. పద ధనువన్న, ఇంటికి వెళ్ళిపోదాం. లేకపోతే అవెంజర్స్ తో ఏదో ఒక ఆట ఆడుకుందాం. ఏంటి ధనువన్న, ఎప్పుడు చూసినా సరే కొత్తగా ఏదో కనిపెడతావు, అంత వేస్ట్ పనులు చేస్తావు. రే అదేం కొత్త పని కాదురా. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్పేవారు, మా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ చెప్పేవారు. కాబట్టి నేను ఒకసారి అది ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాను అంతే. నువ్వు దానికి సరే చూడు, నువ్వు కూడా వచ్చి. ఇది వచ్చేసి బ్యాంక్లోనే ఒక కేజీలో పెట్టారని తెలిసింది. సో అందుకే మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇంటి పక్కనే కాబట్టి తీసుకొచ్చాను. ఖచ్చితంగా నేను చూడాలని ఫిక్స్ అయిపోయాను అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఏదో చూడాలని. ఓకే, ఒకసారి ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? హలో 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 హలో, హగ్గీ వగ్గీ అని ఒక బొమ్మ అయితే వచ్చిందంట, మన బ్యాంక్ లోపలే పెట్టారంట. సో కొంచెం అది ఎక్కడుందో చెప్తారా సార్? హగ్గీ వగ్గీ. హగ్గీ వగ్గీనా? అది వచ్చేసి పైన పెట్టారు. పైకి వెళ్ళి చూడండి, ఎంతమంది వస్తారయ్యా. మరేమన్నా నార్మల్ క్యారెక్టర్ అనుకుంటున్నావా ఏంటి? చిన్నప్పటి నుంచి నేను ఎప్పటి స్టోరీల్లో విన్నాను, నిజంగా ఎప్పుడు చూడలేదు. ఓకే గాయ్స్, ఫైనలీ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది. చిన్నప్పటి నుంచి కథల్లో చెప్పిన హగ్గీ వగ్గీని ఇప్పుడు నేను డైరెక్ట్గా చూడబోతున్నాను. ఊరి నాయనా, చూద్దాం ఒకసారి. అబ్బా, చాలా మంది జనాలు ఉన్నారు కదా. ఏంటి ధనువన్న, ఏం చూస్తున్నావో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది జనాల్లో నీకేం కనబడుతుంది చెప్పు? ముందుకెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు. వెళ్ళిపోదాం పదా. ఏం చూస్తావు? రేయ్, విసుక్కుంటావేంట్రా? విసుక్కునే వాళ్ళతో నాకు ఎక్కడికి రాబుద్దేదిరా బాబు. చా, ఒకసారి ఆగు. నువ్వు చూడకపోతే నేను చూస్తా కదా. ఏంటో ఎక్కడ తయారయ్యాడు ఏంటో. నీకు బాగానే కనబడుతుంది ధనువన్న, నాకేం కనబడతా చెప్పు? చూడు, నాకు అసలు ఏమీ కనబడట్లేదు. నాకు ఇంట్రెస్టే లేదు. అబ్బా, నాకు ఇక్కడ ఉండాలనే లేదు. ధనువన్న, ఏంటి ధనువన్న, వెళ్ళిపోదాం పదా, ఇంటికి టైం లేదు. అయ్యగారు చాలా బిజీ కదా, వెళ్ళిపోదాం అంటారు. ఆగు, ఒకసారి బొమ్మని కరెక్ట్గా చూస్తాను. ఓరి నాయనా, ఏముందిరా. అబ్బాబ్బాబ్బా బోయ్, సూపర్ ఉంది. సించాన్, బుర్ర తినకో. ఫైనలీ నేను చూశాను కదా, అందుకే ఇంకొకసారి నేను తీసుకొని రాను. ఈరోజు సాయంత్రం కల్లా ఈ బొమ్మను తీసుకెళ్ళిపోతారంట్రా. ఒక్కరోజే పెట్టారు, జస్ట్ చూడడానికి మాత్రమే. నువ్వు విడిచిపెట్టట్లే, పారిపోతున్నావు. ఆగో ఆగో, వస్తున్నాను. ధనువన్న, నీకేం తెలియట్లేదు ధనువన్న. మనం హైడ్ అండ్ సీక్ లాగా కొత్తగా ఇంకో గేమ్ అయితే కనిపెట్టాను. ఇప్పటి వరకు మనం ప్రాప్ హైడ్ అండ్ సీక్ ఆడామా, ఇప్పుడు ఇంకొక హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. రా ధనువన్న, ఇంటికి వెళ్దాం. లేకపోతే పద అవెంజర్స్ ఇంటికి వెళ్దాం, సరేనా? ఏమంటావు? తొందరగా వెళ్దామా? ధనువన్న, నాకైతే మాత్రం ఏది చూడాలని చేయాలని మూడైతే లేదు. ఏదో ఆడుకోవాలని ఉంది. నాకు సెలవు రాక రాక వస్తుంది. సెలవులోనే నువ్వు వచ్చేసి మళ్ళీ ఇలా చేస్తే ఎలా చెప్పు? సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి కాదు, డైరెక్ట్గా అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం పద. రేయ్, నన్ను కరెక్ట్గా హగ్గి వగ్గిని చూడనివ్వలేదు కాబట్టి నేను రాను ఈరోజు. ఈరోజు నువ్వు ఏం చెప్పినా నేను చేయను. నేను వెళ్ళి మంచిగా పడుకుంటా. అబ్బా, నా వల్ల కాదు. ఇక నేను తిరగను. ఆడాలనుకున్నా ఏం చేయాలనుకున్నా నువ్వు చేసుకో. నాకు ఓపిక నశించిపోయింది గురు. నేను వెళ్ళి పడుకుంటా, ఓకేనా? నువ్వు వెళ్ళి ముందు నీ హోంవర్క్లన్నీ చేసుకొని పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళు, ఓకేనా? ఎందుకంటే ముందు ఆ పనులు చేస్తావనుకో, అమ్మయ్య ప్రశాంతంగా ఏమన్నా పని చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంవర్క్ చేసుకోవాలి. ఏదైనా ఎగ్జామ్ ఉంటే చదువుకోవాలి, అర్థమవుతుందా? తరువాత ఆడుకోవాలి. అప్పుడు నువ్వు ఆడుకునేటప్పుడు కూడా హ్యాపీగా ఆడుకుంటావు. మళ్ళీ టెన్షన్ ఉండదు హోంవర్క్ ఉందని. నేను పడుకుంటా, నువ్వు నీ పని చూసుకో. సరే సరే ధనువన్న, మబ్బు కమ్మింది కదా సడన్ గా. ఇంతవరకు బాగానే ఉంది. అరే మబ్బు ఏంటి? ధనువన్న, పిడుగులు కూడా పడుతున్నాయి. ధనువన్న, ఏంటి వర్షం పడేలా ఉంది? పడుతుంది ధనువన్న చిన్నగా వర్షం. మబ్బు కమ్మిందా? సరేరా, వర్షం పడితే పైన బట్టలు ఆరేసా తీసేసరేనా? ఏంటి బీభత్సమైన వాన సడన్ గా వచ్చి ఇలా ఎలా పడుతుంది? ఓరి నాయనా, ఎప్పుడు చూసుకున్నా సరే ఈ మధ్య ఈ వర్షాకాలంలోని ముందుగా బాగానే ఉంటుంది. ఏదైనా పని చేద్దామన్నా, ఏదైనా ఆడుకుందామన్నా అదే సమయంలో ఈ వర్షం మొత్తం పడుతుంది.
సరే అందాక మనమైతే టీవీ ఆన్ చేసి అందాక బొమ్మలైనా చూద్దాం. ఏం చేస్తాం, ఏం చేయాలో అర్థం కావట్లే, బిజీగా ఉన్నాను. ఏంటిది? మనకొచ్చిన వాతావరణ శాఖ ప్రకారం సిటీలో వచ్చేసి భారీ అయిన వర్షాలు నమోదు కాబోతున్నాయని మనకు తెలుస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫీసులకి అన్నిటికీ సెలవు ప్రకటించారు. ఇలాగే ఎప్పుడు సెలవు ఇస్తారబ్బా? మళ్ళీ నా స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి వర్షం మొత్తం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేస్తాను చెప్పండి. సరే సరదాగా మనోడికి ఫోన్ చేద్దాం. హలో రే, విన్నావా? ఏంట్రా మనకి రేపు సెలవు అంట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వర్షం ఇప్పుడు పడుతుంది, మళ్ళీ వర్షం ఆగిపోతే మళ్ళీ సెలవు లేదనేస్తారు. ఏంట్రా? ఒరే అదంతా పక్కన పెట్టరా. రే నేను హగ్గి వగ్గిని చూశాను రా. చిన్నప్పటి నుంచి నాకు డ్రీము. మా అమ్మ నాన్న చెప్తూ ఉండేవారు. హగ్గి వగ్గిని చూశాను, సూపర్. ఏటై హగ్గి వగ్గి అంటే ఆ బొమ్మనేనా? రే నేను చూడ్డానికి వెళ్ళానురా, నేను కూడా చూశాను. అవునరా, నాకైతే దాన్ని చూడగానే ముట్టుకోవాలనిపించింది, కానీ ముట్టుకోకూడదంట. అందుకే అక్కడికి ఏ చేశారు. ఒరే సూపర్ ఉందిరా. మనం బెస్ట్ రా సించాన్. మనమే చూసాం, ఇంకెవరూ చూడలేదు. ఆహా. అరే వీటికి నేను చూసా అని చెప్పాను, ఏంటి నేను చూడలేదు అంతవరకు వెళ్ళి. సరే ఒకసారి చిన్నోడికి ఫోన్ చేద్దాం. హలో చిన్నోడా, ఏం చేస్తున్నావురా? రే ఏంట్రా వస్తున్నావు స్కూల్కి రేపు? స్కూల్ గురించి పక్కన పెట్టుదా. నేను హగ్గి వగ్గిని చూచాను, సూపర్గా ఉంది. అబ్బా సూపర్గా, నాకు నచ్చింది. నువ్వు చూచావా? చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు చూచానురా. సూపర్గా ఉంటుంది హగ్గి వగ్గి. అరే వీడు కూడా అలానే అంటున్నాడు. నేను అక్కడి వరకు వెళ్ళి ఎందుకు చూడలేదు? అరే అందరికి చూసాను, నేను అబద్ధం చెప్తున్నాడు, కానీ నేను అక్కడికి వెళ్ళాను కానీ చూడలేదు. సరే వీడు చెప్పినట్టుగా ఈరోజు సాయంత్రం లోపు హగ్గి వగ్గిని తీసుకెళ్ళిపోతారా? అప్పుడు మనం చూడలేమా? అరే యార్, ఇప్పుడు నేను చూడటం కాదు, దాన్ని డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకుంటా. అప్పుడు తెలుస్తుంది మనం అంటే ఏంటో. ముట్టుకొని ఫోటో తీసుకుంటా. ధనువన్నా ఒకసారి లే, అర్జెంటుగా మనమైతే బయటికి వెళ్ళాలి. ధనువన్నా నీకు ఫేవరెట్ విషయము, నీకు ఇష్టమైన విషయం దగ్గరికి వెళ్ళబోతున్నాం ధనువన్నా. ఈయనొకడు ఎప్పుడు మొద్దుగా నిద్రపోతూనే ఉంటాడు. నిద్రలోకి వెళ్తే లేపడం కష్టం, మనకి సమయం లేదు. మళ్ళీ సాయంత్రం కాబోతుంది. అమ్మ బాబాయ్ వర్షం పడుతుంది. సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఆగండి. ఓరి నాయన, వర్షం ఎంత ఘోరంగా పడుతుంది. ధనువన్నా ఒకసారి లేవయ్యా నువ్వు. ధనువన్నా, ఈయనైతే లేచేయలేడు. సరే మనమే వెళ్దాం, లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. అబ్బా వీళ్ళందరూ చూశారు, నేను కూడా చూడాలి. దాన్ని ముట్టుకోవాలంటే అక్కడైతే మాత్రం మనకి ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు నేను ఆ కేజ్ లోపలికి వెళ్ళి ఇప్పుడు హగ్గి వగ్గిని ముట్టుకొని వచ్చి అందరికీ చూపిస్తాను. నేను హగ్గిని ముట్టుకున్నాను అని అయితే చెప్తాను. ఫోటో కూడా తీసుకుని అందరికీ చూపిస్తాను. వీళ్ళందరూ ముట్టుకోవాలనుకున్నారు కానీ ఎవరు ముట్టుకోలేకపోయారు. కానీ నేనైతే ముట్టుకొని వచ్చి డైరెక్ట్గా వీళ్ళందరికీ చూపిస్తాను. సించాన్ గడ్ అనుకుంటే ఏమన్నా చేయగలడు. అరే యార్, పైన లాక్ వేసాడు కదా, మనం అయితే కింద నుంచి వెళ్ళిపోదాం. ఈ ధనువన్న అయితే అసలు లేచేయలేడు. మనమే వెళ్ళి తొందరగా వెళ్ళి మన పని కానించుకొని వెంటనే ఇంటికి వచ్చి సైలెంట్గా ఏమీ తెలియకుండా మళ్ళీ వచ్చి కూర్చుందాం. సరిపోతుంది. సరే ఇక లేచేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ధనువన్నకైతే అసలు తెలియకూడదు. ధనువన్న నిద్ర లేచే లోపే మనమైతే వెళ్ళి తిరిగి వచ్చేసేయాలంతే. మనమైతే తొందరగా వెళ్దాం. చాప్ గడ్ కూడా లేడు, వాడు మనల్ని చూడలేదు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడైతే డైరెక్ట్గా హగ్గినైతే బయలుదేరిపోతున్నాం ముట్టుకోవడానికి. వీళ్ళందరూ షో కొడుతున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళకి నేను కూడా షో కొడతాను. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముట్టుకొని ఆ ముట్టుకున్న ఫోటోని వీళ్ళందరికీ చూపిస్తాను. అప్పుడు వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారంటే. ఇప్పుడు కానీ దానికైతే కేజ్ వేశారంటున్నారు కదా, కేజ్ వేస్తే మనం లోపలికి ఎలా వెళ్తాం? అరే సించాన్, నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు. అరే ఏంటిది, కార్ ఇక్కడ స్టక్ అయిపోయింది. సరే వచ్చేసింది బయటికి. సించాన్ గడు డ్రైవింగ్లో నెంబర్ 1. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఎలా అయినా సరే హగ్గిని ముట్టుకోవాలి, ముట్టుకొని ఫోటో అందరికీ పెట్టాలి. ఎస్ ఎస్ ఎస్, వచ్చేస్తున్నా హగ్గి, నీ దగ్గరికే వచ్చేస్తున్నా 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 వచ్చేస్తున్నా. ఎస్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. మనుషులైతే ఇక్కడ ఎవరు లేరు, ఎందుకంటే వర్షపాతం చాలా ఎక్కువగా వస్తుందని అందరూ ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. ఇది మనకి చాలా మంచి ప్లస్ పాయింట్. ఎవరు మనల్ని చూడరు కాబట్టి మనమైతే డైరెక్ట్గా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. వస్తున్నా వస్తున్నా. అరే ఏమైంది? ఓయ్ ఏ లాక్లేసారా? ఓరి నాయన. అరే యార్, మనం ఇందాక టీవీలో చూసాం కదా గవర్నమెంట్ ఆఫీసులకు అన్నీ సెలవని. అయ్యో, ఇప్పుడు అందుకే దీన్ని మూసారా ఏంటి? ఏంట్రా ఇది మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళబోతుంది. మళ్ళీ అప్పుడు మనం దాన్ని చూడలేం. సరే ఇప్పుడు నా దగ్గర ఉన్న బేస్బాల్ బ్యాట్ తీస్తాను. ఇప్పుడు ఈ బేస్బాల్ బ్యాట్తో ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ తాళం పైన ఒక దెబ్బ కొట్టానంటే అప్పుడు బయటకు వచ్చేసింది. ఎదిగో ఇప్పుడు చూడండి. ఎస్ ఫైనల్లీ మనమైతే సాధించాం. సించాన్ గట్టిగానే కొట్టావురా.
బ్యాంక్కి మరి ఇంత వీక్ అయిన తాళాలు వేసుకుంటే ఎలా చెప్పండి? అసలుకే బ్యాంక్ కాబట్టి బ్యాంక్లోకి మనమైతే ఇప్పుడు చొరబడ్డాం. ఇక్కడ ఏం చేయకుండా తొందరగా హగ్గీ గారిని వెళ్ళి కలిసేద్దాం. హగ్గీ హగ్గీ వస్తున్నాను, హగ్గీ హగ్గీ వస్తున్నాను. హగ్గీ ఎక్కడున్నాడు వీడు? హగ్గీ హగ్గీ ఓకే, కొంచెం ముందున్నాడు అనుకుంటా. ఒక్కసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఎక్కడా? ఓ మై గాడ్, అయ్యో అక్కడే ఆ కేజ్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు. అదిగోండి 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 అక్కడే ఉన్నాడు, అదిగోండి. ఒరే నాయనా, ఏంటి ఇంత హైట్ ఉంది? చూడ్డానికి క్యూట్గా ఉందా? ఒరేయ్, చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉంటే క్యూట్ అంటారేంట్రా? ఒరే నాయనా, ఇప్పుడు మనం చేయవలసిన ఛాలెంజ్ ఏంటంటే ఈ హగ్గీ గారిని ముట్టుకొని మనం ఒక ఫోటో తీసుకొని అందరికీ పెట్టాలి. ఈ కేజ్ని మనమైతే విరక్కొట్టలేం కాబట్టి ఈ కేజ్ లోపలికి మనం ఎలా వెళ్ళాలో ఒకసారి ఆలోచించాలి. అరే యార్, ఇదైతే మాత్రం విరిగేలానా కనిపించట్లేదు. సరే, ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఇంకొక మంచి వేని కనిపెట్టి ఎలా అయినా ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఓ మై గాడ్, ఈ కేజ్కి వచ్చేసి ఈ సైడ్ అయితే మాత్రం ఖాళీగా ఉంది. ఓన్లీ ఎదురుగా మాత్రమే కేజ్ వేశారు. అంటే మనం ఈ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇంత ఎత్తైన గోడని మనం ఎలా ఎక్కగలం? అరే, ఎక్కడం కాదు, ఎగరడమే కష్టం. నేను ఇంత పొట్టిగా ఉన్నాను. అరే, ఏం చేద్దామో నాకేం తోచట్లేదే. ఎలా వెళ్ళాలి అక్కడికి? ఓ మై గాడ్, ఇక్కడ ఏదో నిచ్చెన ఉందే. ఎస్, ఇప్పుడు దీన్ని మనం తోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టి దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసేలా వాడుకుందాం. సరే, ఎస్, ఫైనల్లీ నేనైతే పెట్టేశాను. ఇప్పుడు నేనైతే దీనిపైకి ఎక్కబోతున్నాను. ఓ మై గాడ్, ఎస్, ఫైనల్లీ నేనైతే వచ్చేసాను. సించాన్, నువ్వు కరెక్ట్గానే చేసావురా. అమ్మో, హగ్గీ గారి దగ్గరికి వచ్చేసాను. ఊరి నాయనా, ఇదిగోండి హగ్గీ. అరే, నేను ఫస్ట్ టైం హగ్గీని ముట్టుకోబోతున్నాను. చూడ్డానికి చాలా బాగుంది. అరే, ఎంత సాఫ్ట్గా ఉన్నాడో. ఒకసారి మనం దీన్ని ముట్టుకుందామా? ముట్టుకుని పోతే ఏమవుతుంది? ఏం కాదు, ముట్టుకొని చూద్దాం ఒకసారి. ఎస్, ఫైనల్లీ హగ్గీని నేను ముట్టేసుకున్నాను. వావ్, చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాడు. వావ్, ఇక లేట్ చేయకుండా మనం చేయాల్సిన పని ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనం చకా మరి ఫోటోలు అయితే తీసుకోవాలి. సించాన్, ఎస్, ఓకే, ఫోటో స్టిల్ అయితే ఇప్పుడు ఓకే, సరిపోతుంది. ఇది ముందుగా హగ్గీ గాడి యొక్క ఫేస్ యొక్క ఫోటో. ఇది నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఈ ఫోటో మీరందరూ చూడబోతున్నారు. తర్వాత అందరికీ పంపిద్దాం. ఎస్, హగ్గీ గాడి ఫోటో అయితే మనం మంచిగానే క్లిక్ చేసాం. ఇప్పుడు హగ్గీ గాడికి నాది ఇద్దరిది కలిపి ఫోటో. ఎస్, ఇది కూడా చాలా బాగుంది. నేను అన్ని కరెక్ట్గానే ఫోటోలు తీస్తున్నాను. ముట్టుకున్నది కూడా ఫోటో తీయగలను. సించాన్ అనుకుంటే ఏమైనా చేయగలరా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళిపోతారు నేను హగ్గీని కలిసానని. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా మొత్తం చేసేసాం. అగ్గే, క్యూట్గా ఉన్నారా? ఫైనల్ నేను ముట్టేశాను. ధను అన్న చూసినా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ధను అన్న ఫేవరెట్ అయిన హగ్గీని ధను అన్నే ముట్టుకోలేదు. ఇంకా మనం ముట్టుకున్నామంటే ఏ ఫైనల్లీ ముట్టేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి పయనిద్దాం. ఎందుకంటే మనకి సమయం లేదు. మళ్ళీ ధను అన్న లేచాడంటే మనల్ని మళ్ళీ వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే మళ్ళీ మనం సమాధానం అయితే చెప్పుకోవాల్సి ఉంది. అసలుకే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మనం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా, అరే మనం ఆల్రెడీ కిందకు వచ్చేసాం కదా, మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం ఇంటికి. ఫైనల్లీ చూడండి, చాలా అంటే చాలా మంచి ఫొటోస్ అయితే మనం తీసేసుకున్నాం. సించాను వీడే ఏదన్నా అనుకుంటే చకచక చేసేస్తాడే. సించాను వీడే నేనే సించాన్. నేనే సించాన్. పొట్టిగాన్ని కానీ గట్టివాణ్ణి, నన్ను ఎవరు కూడా ఆపలేరు. సించాన్ సించాన్. అమ్మయ్య, ఎన్నో ఫొటోస్ వచ్చాయి. ఈ ఫొటోస్ అన్ని చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వీళ్ళందరికీ ఫొటోస్ పెడతాను. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది వాళ్ళకి. యా ఓ యా. ఓకే, ఫైనల్లీ మనం ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం. సరిపోయింది. నాన్న, ఎవరు నువ్వు? ఎవరైతే
ఎలా వచ్చావు నువ్వు? ఎవరు నువ్వు? అరే అరే అగ్గి, అయ్యి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం జరుగుతుంది? ఇది కళ కాదు కదా, కళ, ఇది మొత్తం భ్రమ. నో 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 నో, అది బొమ్మ మాత్రమే, అది బొమ్మ మాత్రమే. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు. అమ్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోదా? పరిగెత్త 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 దించారు, పరిగెత్త పరిగెత్త. ఓరి రాయను, అది మొత్తం కళే. ఏం కాదు బే, అది నిజంగానే వెనక్కొస్తుంది. ఏం కాదు, ఏం కాదు సించాన్, అది బొమ్మ మాత్రమే, అది బొమ్మ మాత్రమే. అది కళ, అది నిజంగా లేదక్కడ. నువ్వు ఊరికనే తలుచుకొని భయపడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడే నువ్వు కలుసుకొని వచ్చావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అది భ్రమ మాత్రమే. అమ్మయ్య, నిజంగా అదైతే ఇక్కడ లేదు కాబట్టి నేనైతే పారిపోవాలి. అయ్యో బాబాయ్, ఏంటిది? నేను నమ్మలేకపోతున్నాను. హగ్గికి ప్రాణం వచ్చిందా? అయ్యో పారిపోతాం, పారిపోతాం. నా కారు, నా కారు, నేను నా కారు వేసుకుని తొందరగా ధనువన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. ధనువన్న అయితే నన్ను కాపాడతాడు. కాపాడండి, కాపాడండి. అరే యార్, ఇది నన్ను వదిలిపెట్టలేదు. తొందరగా పారిపోతాను, పారిపోతాను. రా, దమ్ముంటే పట్టుకో, దమ్ముంటే పట్టుకో. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. తొందరగా మనమైతే వెళ్ళిపోతాం ధనువన్న దగ్గరికి. అది మనల్ని పట్టుకుంటుందంట. అంత సినిమా ఉంది దానికి. అమ్మయ్య, గుండె ఆగినట్టుగా అయిందిరా. ఎలా వచ్చిందని ఇంతకి? ఏం జరిగింది అక్కడ ఇంతకి? అయ్యో, నేను దాన్ని ముట్టుకోవడం వల్ల ఏమన్నా దానికి ప్రాణం వచ్చిందంటారా? అయ్యో అమ్మయ్య, మనమైతే ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. మన ఇల్లు ఎక్కడుందో దానికి తెలియదు. మన తొందరగా ధనువన్న దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ధనువన్న వస్తున్నాను. అమ్మో, అది భ్రమ అయి ఉంటుంది, నిజం కాదు సించాన్. నువ్వు అన్ని భ్రమలు చూసుకుని భయపడుతున్నా. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో ధనువన్న, ధనువన్న లే, పారిపోవాలి, ఇక్కడి నుంచి పారిపోవాలి. అమ్మ కారు ఏది? నా కారు, కారు 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 ఎక్కిందరే, ఎక్కిందరే, నాతో కారు ఎక్కింద. దిగు 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 దిగు. దిగట్లేదు. ఇక్కడికి పుల్లు పోసేసి మనం ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మా ప్లీజ్ వదిలేసి. అమ్మో, ఈ హగ్గి ఒకప్పుడు చిన్నపిల్ల మొత్తం ఎత్తుకెళ్ళిపోయిందని విన్నాను. అమ్మో, కంప తీసి నన్ను వదిలిపెట్టదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా సరే పారిపోతాను, పారిపోతాను, పారిపోతాను. అమ్మయ్య, మనల్ని చూడలేదనుకుంటా. అమ్మో వస్తుంది, అమ్మా వస్తుంది వస్తుంది వస్తుంది, అరే వస్తుంది. మనం అయితే పారిపోవాలి. నా వల్ల కావట్లేదు, అలసిపోయా. అమ్మా, ఇక్కడి నుంచి మనం వెళ్ళలేమా? డెడ్ అనుకుంటా, ఇక్కడి నుంచి దారి లేదు. అదే మనల్ని చూడలేదు అనుకుంటా, చూడలేదు, మనల్ని ఏది చూడలేదు. అమ్మా, ఇక్కడికి ఎలా వస్తున్నా నువ్వు? నేను పారిపోతాను. ఇది నన్ను వదలట్లేదు, ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు. నేను తొందరగా పారిపోయి కారు తీసుకొని, ఇది నా ఇల్లు కూడా తెలిసిపోయింది, మా ఇల్లు ఎక్కడుందో తెలిసిపోయింది. దీనికి మైకిల్ మామ ఇల్లు తెలియదు. నేను ఇప్పుడు తొందరగా మైకిల్ మామ ఇంటికి వెళ్తాను. వదిలిపెట్టి వదిలిపెట్టి వదిలి దొరకదు దొరకదు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఎవరు మాట్లాడారుగా? వామ్మో, ఈ హగ్గీయేనా అది? వామ్మో, అదే అనుకుంటా. అమ్మయ్య, మనల్ని చూడలేదు. పారిపోతున్నా. ఇప్పుడు నువ్వు నన్ను అసలు పట్టుకోలేవు, నేను పారిపోతా. అమ్మో, మరి పారిపోవాలి. ఒక్క మనిషి కూడా కనబడట్లేదు రోడ్డు పైన, ఒక్క కారు కూడా కనబడట్లేదు. మనం ఫైనల్లీ మన మైకిల్ మామ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం మైకిల్ మామ దగ్గరికి వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు. అయ్యి బాబోయ్, ఇది నన్ను వదలట్లేదు. ఎంత ప్రయత్నిస్తున్నాను, ఎక్కడెక్కడి నుంచో పారిపోవాలని చూస్తున్నాను. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే మైకిల్ మామ ఇంటి దగ్గరికి వచ్చేసాం. అయ్యో, చాలా అలసిపోయాను, నేను చాలా అలసిపోయాను. ఈ డోర్ ఓపెన్ చేయండి, ఈ గేట్ ఎవరైనా ఓపెన్ చేయండి. ఈ గేట్ ఓపెన్ అయ్యలేదు. మనమైతే ఈ గోడ పైకి ఎక్కైతే వెళ్ళాల్సి ఉంది. అమ్మయ్య, సించా నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు. ఎస్, ఇప్పుడు మనం మైకిల్ మామ దగ్గరికి వెళ్ళి మైకిల్ మామకి జరిగింది మొత్తం చెప్పాలి. మైకిల్ మామకి చెప్పి మన ధనువన్న ఇక్కడికి రప్పియాలి. వస్తున్నాను. మైకిల్ మామ, మైకిల్ మామ, డోర్ తీ, డోర్ తీయు, తొందరగా డోర్ తీయు. అమ్మయ్య, డోర్ తీసావా? అయ్యో, ఇక్కడికి నువ్వు ఎక్కడికి తప్పించుకున్నావు?
తప్పించుకోలేవు. నువ్వు ఈ రోజు నా చేతుల్లో అయిపోయా. వదిలిపెట్టు. నన్ను ఎందుకు పట్టుకుంటున్నా? వదిలిపెట్టు. నేనేం చేశాను? తొందరగా పారిపోవాలి. అయ్యా, ఇక్కడ ఏమీ లేవే పారిపోవడానికి. నేను పరిగెత్తి వెళ్ళగలనా? అమ్మ మళ్ళీ వస్తున్నట్టుగా ఉంది. వస్తుంది. మనం తొందరగా పారిపోవాలి. సించాన్, బాగా ఆలోచించు. ఏదన్నా ఒక మంచి ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి తగ్గవాలి. ఇక్కడ ఇల్లుంది. ఈ ఇంట్లో మనమైతే వెళ్ళిపోదాం. ఎవరన్నా ఇంట్లో మనుషులు ఉన్నారా? అయ్యో, డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఎవరు లేరు. మనం ఇక్కడ, అమ్మయ్య, ఇక్కడ పొద ఉంది. ఇక్కడ దాగుంపోవడం కరెక్ట్. మనల్ని అయితే అది చూసి అయితే 100% ఉండదు. అది చూడదు కాబట్టి మనమైతే మాత్రం ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకోమ్మా. వచ్చింది. ఎక్కడికి వస్తుంది? ఇది ఎక్కడికి వస్తుంది? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వస్తుంది? దీనికి ఇక్కడ ఉండనని ఎలా తెలియదే? దానికి చేతి దొరకకూడదు. దాని చేతికి దొరికితే అసలు మనం అక్కడి నుంచి తప్పించుకోలేం. చాలా దూరం పరిగెత్తుకుని వచ్చా. అమ్మయ్య, నాకు సైకిల్ దొరికింది. ఎస్, సించాన్ గాడు సైకిల్ తొక్కడంలో నెంబర్ 1 నేను నీకు తెలియదు అనుకుంటా. దమ్ముంటే ఇప్పుడు పట్టుకోవడానికి చూడు. రా, నువ్వు ఎంత తొందరగా పరిగెత్తాలని చూస్తున్నా నన్ను పట్టుకోలేవు హగ్గి. నేను పారిపోతా. నీకంత సినిమా లేదు. సించాన్, నువ్వు తొందరగా తొక్కగలవు సైకిల్. ఫాస్ట్గా తొక్కు, అది వస్తుంది. ఇప్పుడు నేను నా ఫుల్ బూస్ట్ ఉపయోగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కాదు. మనం వెళ్ళేది డైరెక్ట్గా ఆ టవర్ పైకి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఈ బ్యాంక్కి టాప్ పైకి అయితే వెళ్ళిపోదాం. అప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు. పైనుంచి ఎవరైనా హెలికాప్టర్స్లో వెళ్తూ ఉంటారు కదా, ఫోర్సెస్, వాళ్ళు మనల్ని చూసి హెల్ప్ చేస్తారు. అమ్మయ్య, మనమైతే ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇక్కడే ఉండడం మనకి చాలా. ఎలా వచ్చావు ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావు? నువ్వు నా చేతిలో నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు అసలైన హగ్గి అంటే ఏంటో చూస్తావు. ఏంటబ్బా, వర్షం పడుతున్నట్టుగా ఉంది. ఏంటా మెరుపు? సడన్గా ఏంటా సౌండ్ వచ్చింది? బయటన మెరుస్తుంది అనుకుంటా. పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా గట్టిగా పడుతుంది. రే సించాన్, నీకోటి చెప్పాను, పైన బట్టలు ఆరేసాను, బట్టలు తీయమని. బట్టలు తీసావా? అబ్బా, వీడు తీసాడో లేదో, మనం తొందరగా వెళ్ళి చూడాలి. అమ్మా, వీడు తీసి ఉండడేమో అనిపిస్తుంది నాకు. అయ్యో, బట్టలు మొత్తం ఎండే సమయంలోనే మొత్తం తడిచిపోయాయేంటి? వీడికైతే నేను చెప్పాను. అబ్బా సించాన్, నేను నీకు చెప్పాను కదరా బట్టలు తీయమని. తీయకుండా ఎక్కడికి పోయావు? బట్టలు మొత్తం నాని ముద్దయిపోయాయిరా. అబ్బా, బయట ఆరేసిన బట్టలు మొత్తం పాడైపోయాయి. కష్టపడి వాష్ చేసేదైతే నేను, వాడైతే మాత్రం కనీసం బట్టలు ఆరేసినవి కూడా తీయమంటే తీయకుండా ఇంత సోమరిపోతులా తయారవుతున్నాడా? రేయ్, నువ్వు నా చేతిలో అయిపోయారా సించాన్. వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఇంట్లోనికి ఎక్కడో దొంగనావో నాకు తెలుసు. ఖచ్చితంగా నేను తొందరగా వచ్చి పట్టుకుంటా. రే సించాన్, ఎక్కడున్నావు? బయటికి రా. రాకపోతే మాత్రం అసలు బాగోదు. రే, బయటికి రావాలరా సించాన్. నువ్వు రాకపోతే నీ దగ్గరికి వచ్చి మరి తంతాను. రేయ్, నువ్వు చెప్పిన పని చేయకుండా మొండిగా తయారవుతున్నావంటే ఇంకా హోంవర్క్లు ఉన్నా అవి కూడా చేయడం మానేసావు. సించాన్, ఎక్కడికి వెళ్ళావు? రేయ్, నువ్వు దాగోవాలని ప్రయత్నించావనుకో అస్సలు బాగోదు. తొక్క తీస్తా మరి, అర్థమవుతుందా? నోరు మూసుకొని ఇప్పుడు వచ్చావా? సరే, లేకపోతే మాత్రం చెప్తున్నా ఇంకా భారీ పరిణామాలు చూస్తావు సించాన్. ఇది చూడండి, నాకు చెప్పకుండా వెళ్తున్నాడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అలా వెళ్తే ప్రమాదం అని చెప్పాను కదా. వీడు చూడండి, ఈ బట్టలు ఆరేయలేదని తప్పించుకోవడానికి ఎక్కడికో వెళ్ళాడు. సరే, ఒకసారి ఫోన్ చేద్దాం వీడికి. రే సించాన్, ఏంటబ్బా బిజీ వస్తుంది, ఫోన్ అవ్వట్లేదు. ఈ వర్షం పడడం వల్లేనంటే కొంపదీసి. ఎక్కడికి వెళ్ళాడు? సిగ్నల్ లేని ప్లేస్లో ఎక్కడో దాగునే ఉంటాడు వీడు ఖచ్చితంగా. సరే, ఖచ్చితంగా వీడు ఎక్కడ ఉంటాడు. వస్తాడు, సమయానికి వస్తాడు. ఆకలేస్తుంది కదా, ఆకలేస్తే ఇంటికే చేరుకుంటాడు. వాడికి ఉంటుంది అప్పుడు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? వీడైతే మాత్రం నా మూడు మొత్తం ఖరాబ్ చేశాడు. లేచిన వెంటనే ఒక ప్రశాంతత ఉంటుంది కదా, ఆ ప్రశాంతత నాకు దూరం చేశాడు. పైన బట్టలు మొత్తం ఆరేసి మొత్తం తడిచిపోయాయి. సరే, ఏం చేద్దాం? కొంతసేపు మనం అయితే అలా టీవీ అయితే చూద్దాం.
ఏమొస్తుంది? సిటీలో వచ్చేసి ఇప్పుడు ఒక హాట్ టాపిక్. సిటీలో ఉన్న హగ్గీ వచ్చేసి ఇప్పుడు మనకి కేసులోనే కనబడట్లేదు. అది ఎక్కడుందో తెలియట్లేదు. నిజంగానే హగ్గీకి ఏమన్నా ప్రాణం వచ్చిందా, అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని అందరూ సందేహంగా ఉన్నారు. ఇప్పుడు సిటీలో ఉన్న సీసీ కెమెరాలు ఏవి కూడా పనిచేయట్లేదు. అందుకే అది ఎలా వెళ్ళిందో ఎక్కడి నుంచి వెళ్ళిందో అర్థం కావట్లేదు. లేకపోతే ఎవరన్నా దొంగలించారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు హగ్గీని వెతికే పనిలో అందరూ ఉన్నారు. ఏంటి? హగ్గీ తప్పించుకుందా? హగ్గీ కొంపదీసి నిజంగానే ప్రాణం వచ్చిందా? నో నో నో, అలా అయితే అయి ఉండదు. 100% అవ్వదు. కానీ ఈ సించాన్ గాడు ఇటువంటి సమయంలోనే ఎక్కడికి వెళ్ళాడు? అందుకే చెప్తున్నాను ఇలా తెలియకుండా బయటికి వెళ్ళదని. బట్టలు ఆరేయలేదని తప్పించుకోవడానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు వీడు. ఒకసారి ఆగండి, ఫోన్ చేద్దాం. ఇప్పుడే కొనుక్కోవాలి, ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ న్యూస్. హగ్గీ కనబడకపోవడం ఏంటి? ఒకసారి మనమైతే ఫోన్ చేద్దాం. హలో మైకేల్, మీ ఇంటికి ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదా? ఒకసారి బయట కూడా చెక్ చేసి ఫోన్ చేయవా నాకు? సరే, చెక్ చేసి ఫోన్ చేస్తా అన్నాడు. సరే, మనం ఒకసారి చూద్దాం. అరే యార్ సించాన్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? హలో మైకేల్, ఎవరన్నా ఉన్నారా ఏంటి? కారుందా? మా కారా? మీ దగ్గరే వచ్చి ఉంటాడు చూడు సించాన్. మీ ఇల్లు మొత్తం వెతుకు, ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. వస్తున్నా నేను. సించాన్ గాడు మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడో దాగున్నాడు. వాడికి తొక్క తోలు తీసేస్తా. ఆగండి, ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తాడు. హలో మైకేల్, నీ దగ్గర లేడా? అప్పుడే వెతికావా? నువ్వు వెతుకుతూ ఉండయ్యా, మొత్తం వెతుకు, ప్రతి ఇంచు కూడా వదలకు. వస్తున్నా. అరే యార్, ఈ సించాన్ గాడు మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాగున్నాడు చూడండి. ఇదైతే మాత్రం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే హగ్గీ కనబడకపోవడం ఏంటి? అది చాలా డేంజరే. అయ్యో, ఏం జరుగుతుంది అసలు? సిటీలో మొత్తం వింత వింతగా జరుగుతుంది. అంత ఎండగా ఉండేది సడన్గా మబ్బేసి వర్షం పడింది, అది కూడా గట్టిగా ఉరుములు మెరుపులతో. ఇప్పుడేమో సడన్గా హగ్గీ కనబడట్లేదు. దాంతోపాటు సించాన్ గాడు కూడా. వీడికి అందుకే ముందుకే తన్నాలబ్బా, ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఈ సమయంలో మళ్ళీ వాడు బయటనైతే ఉండకూడదు. ఇదైతే లిటరలీ చాలా చాలా బ్యాడ్ న్యూస్. నిజంగానే హగ్గీకి ప్రాణం వచ్చిందంటారా? అయ్యో, అలా అయితే జరుగుండదులేండి. ఓకే, ఫైనల్లీ మనమైతే మైకేల్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే సించాన్ గాడు అక్కడ ఎక్కడో ఖచ్చితంగా దాగొని ఉంటాడు. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి చెప్పకుండా పిల్లలు ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇలాంటివే జరుగుతాయి. అర్థమవుతుందా? ఎప్పుడైనా పెద్దవాళ్ళు లేకుండా బయటికి అస్సలు వెళ్ళకండి. ఓకే, ఈ సించాన్ గాడు అయితే మాత్రం మాట వినడు. మాట వినకపోతే ఇలానే తయారవుతారు. మైకేల్, ఏంటి వెతికావా ఇల్లు మొత్తం? దరు, ఇల్లు మొత్తం వెతికాను, కానీ నాకైతే ఎవరు కనబడట్లేదు. ఎవరు రాలేదు ఇక్కడికి. కానీ కారు ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ పనిచేయట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏమవుతుందో తెలియట్లేదు. కనబడకపోవడం ఏంటి? సరే మైకేల్, నేను వస్తాగు. ఇప్పుడు ఒకసారి మనం లెస్టర్కి ఫోన్ చేయాలి. అరే, లెస్టర్ మనకు ఫోన్ చేస్తున్నాడు. హలో లెస్టర్, ఏంటి రావాలా మీ ఇంటికా? ఓకే వస్తున్నా. ఏంటి ఇంపార్టెంటా? అంత ఇంపార్టెంటా? వస్తున్నా. ఏంటి లెస్టర్ మరి ఫోన్ చేసి అంత ఇంపార్టెంట్ అంటున్నాడు? అందుకే నేనైతే చాలా స్పీడ్గా వచ్చాను. ఏంటా ఇంపార్టెంట్? నాకు తెలిసి సించాన్ గాడు లెస్టర్ ఇంటికే వచ్చుంటాడు. వీడికైతే మాత్రం తన్నాలబ్బా. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అది కూడా ఇంత వర్షంలోని. అందుకే తన్నాలి. చెప్తానా అండి ఒకసారి. ఇడికి మామూలుగా ఉండదు. సించాన్ గాడు ఇక్కడేం చేస్తున్నాడు? రే సించాన్ బయటికి రా. లెస్టర్, సించాన్ ఎక్కడున్నాడు చెప్పు. సించాన్ గాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? రే సించాన్, నువ్వు రా. ధను, జరిగింది వచ్చేసి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. మీ సించాన్ వచ్చేసి ఆ హగ్గీ ఉంది కదా, ఆ హగ్గీ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు వర్షం పడుతున్నప్పుడు. అది కూడా ఏం జరిగిందో చెప్తాను. నేను నీకు తెలుసు కదా సీసీ కెమెరాలన్నీ హ్యాక్ చేస్తా అని. నా దగ్గర డేటా ఉంటుంది. అందుకే డేటా సేవ్ అయిన దాంట్లో హగ్గీ ఎలా తప్పించుకుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడే అక్కడికి సించాన్ అయితే మీ కారులో వచ్చాడు. అప్పుడు సించాన్ అక్కడికి వచ్చినప్పుడు డోర్ క్లోజ్ అయి ఉంది. దాన్ని బ్యాట్తో విరగ్గొట్టి లోపలికి వెళ్ళాడు. ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో కెమెరాస్ అన్ని పనిచేయలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు లెస్టర్? ఒకసారి ఆగండి. మనం తొందరగా బయలుదేరాలి. ఇది మంచి విషయం కాదు. అసలు మంచి విషయం కాదు సించాన్. ఇది అసలు మంచి విషయం కాదు. అరే యార్, మనం తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు మనకి హెల్ప్ చేసేది ఎవరంటే ఒకే ఒక్కరు, అవెంజర్స్ మాత్రమే.
మనం తొందరగా వెళ్ళాలి. ఏం జరిగిందంటే సించాన్ని ఆ హగ్గి వచ్చేసి తీసుకెళ్ళిపోయింది. అది ఎక్కడ తీసుకెళ్ళిపోయిందో మనకి తెలియదు. ఇప్పుడు మనమైతే అందరు అవెంజర్స్ని పిలవాలి, ఎందుకంటే హగ్గి చాలా అంటే చాలా పవర్ఫుల్. దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి అవెంజర్స్ ఒక్కరు మాత్రమే దాన్ని ఆపగలరు. ఇక లేచకుండా తొందరగా మనమైతే అవెంజర్స్ దగ్గరికి బయలుదేరదాం. సించాన్ చెప్పకుండా ఎందుకు వెళ్తావు? ఇలానే చెప్పకుండా వెళ్తేనే ఇలానే జరుగుతుంది. మనం తొందరగా వెళ్ళాలబ్బా, తొందరగా వెళ్ళాలి. ఇది అస్సలు కాదు. నేను చిన్నప్పటి నుంచి కథల్లో వినేవాడిని. మా నాన్నమ్మ, అమ్మలు అందరూ చెప్పేవారు ఈ హగ్గి గురించి. ఫస్ట్ టైం చూస్తున్నాను. అది పర్సనల్గా నేనే ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేదు. సించాన్ ఇలా దూరం అవుతాడు అనుకోలేదు. సించాన్కి ఏం కాకూడదు. ఆ హగ్గిని ఎలా అయినా సరే పట్టుకోవాలి. అబ్బా, మనం తొందరగా వెళ్ళి ఈ విషయం మొత్తం మన అవెంజర్స్కి చెప్పాలి. ఎందుకంటే అవెంజర్స్ మాత్రమే ఆ హగ్గి యొక్క తాట తీయగలరు. మళ్ళీ సించాన్ని వెనక్కి తీసుకొని రాగలరు. ఇది మంచి విషయం అస్సలు కాదు. అబ్బా, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరకి జరిగిన విషయం మొత్తం చెప్పాలి. జాన్, నీకేం కాదు, నేనున్నా కదా, నీకేం కాదు. మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. మనం కూడా బాధపడితే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మొత్తం పోతుంది. ధైర్యంగా ఉండు. టోనీ, ఇక్కడే ఉన్నావా? ఒక ఇంపార్టెంట్ అయిన విషయం టోనీ. అదేంటంటే సించాన్ వచ్చేసి హగ్గి ఉంది కదా మన సిటీలో వచ్చిన ఆ బొమ్మ దగ్గరికి నాకు తెలియకుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. సడన్గా బొమ్మ కనబడట్లేదు, సించాన్ కనబడట్లేదు. సించాన్ని ఆ హగ్గి వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నేను దాన్ని చూడడానికి వెళ్ళాను, హగ్గి ఎలా ఉంటుందని. అది చాలా పవర్ఫుల్. దాని దగ్గరికి ఎందుకలా వెళ్ళారు? దాన్ని ముట్టకూడదని కేసు కూడా చేశారు కదా. ఈ సించాన్ వచ్చి ఒక మాట విండు కదా. ఒకసారి ఆగు, ఇప్పుడే నేను అవెంజర్స్కి ఫోన్ చేస్తాను. వెంటనే అందరినీ రమ్మంటాను. అవెంజర్స్ అందరూ మన ఇంటికి చేరుకోండి తొందరగా. ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ, సించాన్ మిస్సింగ్. ఎస్ కమాన్. ఓకే, నేనైతే మొత్తం మెసేజ్ చేసి మా గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. వర్షం పడుతుంది, నేను పడుకొని ఉన్నాను. ఆ సమయంలో సించాన్ నాకు తెలియకుండా వెళ్ళిపోయాడు. టోనీ, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా అయినా మన సించాన్ని కాపాడాలి. ఏం జరిగింది టోనీ? ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. సించాన్ ఎందుకు కనబడట్లేదు? మనం ఎప్పటి నుంచో కథల్లో వింటూ ఉంటాం కదా, హగ్గి అనే బొమ్మ వచ్చేసి చాలా డేంజరస్, పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోతుందని, దానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తుందని. ఆ బొమ్మ వచ్చేసి సిటీలోకి తీసుకొచ్చారు. దానికి తెలియకుండానే ప్రాణం వచ్చింది. అవునా? ఆ బొమ్మని 4 ముక్కలు చేసి పడేస్తా. దాన్ని విడిచిపెట్టను. మన వాడికి ఏం కూడా కాకూడదు. ఆ బొమ్మని మనం ఏం చేసినా కూడా దానికి ఏం కాదు. దాని గురించి మనం ఇంకా బాగా ఆలోచించాలి. దాని దగ్గర నుంచి ఎలా అయినా సరే సించాన్ని కాపాడండి. మీరు మాత్రమే ఉన్నారు నాకు. ప్లీజ్, వాడికి ఏం కాకూడదు. నేను మాటిస్తున్నా కదా, నువ్వు ఏం కంగారు పడకు. మొత్తం మేము చూసుకుంటాం. వాడికి తాట తీసే బాధ్యత నాది. అర్థమవుతుంది కదా? నువ్వేం బాధపడకుదను, మేము చూసుకుంటాం. ఎస్, మేమున్నాం. మేమందరం ఉన్నాం. ఆ బొమ్మని 4 ముక్కలు చేసి సించాన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత